హాయ్ వెల్కమ్ టు మేఘా కిచెన్. ఈరోజు మన స్పెషల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ పాటోళీ. పాటోళీ అంటే ఏంటి అనుకుంటున్నారా? పాటోళీ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చేసి చూపించేస్తాను. మీరు కూడా చూసేసేయండి. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఈ పాటోళీ కోసం మనం ముందుగా ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్న శనగల్ని తీసుకోండి. నేను దీనికోసం ఒక 1 కప్పు వరకు శనగల్ని ఇలా నైట్ అంతా నానబెట్టి వాటర్ తీసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. దీంట్లో ఒక 4 వరకు పచ్చిమిర్చి వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నాం కదా శనగల్ని, ఆ శనగలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తని పేస్ట్లా అవ్వకూడదు. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో నేను చూపించిన విధంగా ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 7 నుంచి 8 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ రెసిపీకి. ఇప్పుడు దీనిలో పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ తాలింపు దినుసులన్నీ వేసుకోండి. ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత దీనిలో మనం ఒక ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఈ తాలింపు అంతా ఇప్పుడు పూర్తిగా వేగిపోయింది. ఇందులో మనం ఒక 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మనం దీనికోసం మూత పెట్టుకొని లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ మనకి ఆ పేస్ట్తో పాటు ఉడికిపోతాయి. సో ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించేసుకుందామా? ఇలా మగ్గించుకున్నప్పుడు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలా చేంజ్ అయిన తర్వాత ఒకసారి ఇలా తీసేసుకొని దీని అంతటిని ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ శనగల పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు దీని అంతటిని ఇలా కలిపేసుకోండి. ఇలా ఒకసారి దీంతో పాటు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువేమీ లేవు, ఆల్రెడీ ఉన్నవన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం వేసుకోవాల్సినవి సాల్ట్, పసుపు ఇవి వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇలాగ మిక్స్ అయిపోయింది కదా. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టుగా టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఈ సాల్ట్తో పాటు మనం కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఈ సాల్ట్ మొత్తం దీంట్లో ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలిపేసుకోండి. ఈ రెసిపీ మనకి పూర్తయ్యేంత వరకు కూడా స్లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొంచెం అడుగంటకుండా ఉండడం కోసం ఒక 1/2 కప్పు వరకు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసేసుకుని ఈ వాటర్ అంతా కూడా ఈ పేస్ట్ అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఇలా అబ్జర్వ్ చేసుకునేలాగా ఒకసారి మనం మిక్స్ చేసేస్తే మొత్తం ఇలా కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత దీని అంతటినీ కూడా ఉడికించేసుకుందాం. చూసారా, ఇలా కలిపేటప్పటికి మొత్తం వాటర్ పీల్చేసుకుంది. ఇలా పీల్చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఇదంతా కూడా కొంచెం పొడి పొడిలాడేలాగా దగ్గర పడుతుంది. అలా దగ్గర పడేంత వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది పసుపు వేయడం వల్ల. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ముందే అనుకున్నాం కదా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందని. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని దీని అంతటిని మరొక్కసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. మనకి ఇది ఉడికితే సరిపోతుంది. ఇంకొంచెం సేపు స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఇంకా బాగా పొడిపొడిలాడేలాగా వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేటప్పటికి ఇలా కొంచెం మూత పెట్టుకుని ఇలా మగ్గించుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి దీని అంతటిని పూర్తిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి బాగా పొడిపొడిలాడేలాగా వచ్చేస్తుంది. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
ఈ కర్రీని అంతటిని ఇలా సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దాంతోపాటుగా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.